హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కుక్కలంటే చాలామందికి ఇష్టం. కుక్కల్ని తమ పిల్లలతో పాటు సమానంగా చాలామంది పెంచుకుంటారు, అంత ఇష్టపడతారు కుక్కలంటే. ఇప్పుడు ఈ కుక్కల వల్ల అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ కుక్కల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుక్కల వల్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ కుక్కల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. కుక్క కాటు వల్ల చనిపోతూ ఉన్నారు. కుక్కని చూసి భయపడి చనిపోయే వారి సంఖ్య కూడా చాలా ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో అయితే ఒక కుక్క కోసం 2 కుటుంబాలు గొడవపడి కేసులు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళాయి. వాళ్ళు కొట్టుకోవడం వల్ల వాళ్ళకు గాయాలై ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితులు కూడా మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఒక డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్తే సెకండ్ అంతస్తు పైకి వెళ్తే కుక్కను చూసి భయపడి కరుస్తుంది అనే భయంతో ఆ 2వ అంతస్తు నుంచి కిందకి దూకితే అతనికి గాయాలనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి సైకిల్ పైన వెళ్తుంటే కుక్క అతని పైన ఎగబడితే కొరుకుతుంది అనే భయంతో సైకిల్ ఇలా తిప్పడంతో పక్కనే వెళ్తున్నటువంటి బస్సు కింద పడి టైర్ కింద పడి ఆయన చనిపోయినటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. స్కూల్కి వెళ్తుంటే పిల్లలపైన కుక్కల దాడులు చేస్తూ ఉన్నాయి. మనం బైక్ మీద వెళ్తూ ఉంటే కుక్కలు దాడులు చేస్తూ ఉన్నాయి. కార్లో వెళ్తుంటే కూడా కుక్కల దాడులు పరిగెత్తుకుంటూ వస్తాయి, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా కుక్కల దాడులు ఎక్కువైపోయినాయి. రోజుకి యావరేజ్గా 70 దాడులు జరుగుతున్నాయి కుక్కలకు సంబంధించి. నెలకు ఈ కుక్క కాటు వల్ల రెబిస్ అనేటువంటి వ్యాధి వచ్చి నెలకు 2 చనిపోతూ ఉన్నారు. ఈ 7 నెలల కాలంలోనే 15 మందికి పైగా చనిపోయారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక 239 కేసులు ఈ కుక్క కాటుకి సంబంధించి. ఇప్పుడు మనం తాజాగా చూసాం, విహాన్ అనేటువంటి ఒక చిన్నారి 16 నెలల చిన్నారికి సంబంధించి ఒక కంపౌండ్లో ఆట ఆడుకుంటుంటే ఆ వీధి కుక్కలు ఆ తల పట్టుకొని అది ముళ్ళపొదలకు తీసుకుపోవడం, ఆ పక్కన వాళ్ళంతా చూసి కూడా మరి కుక్కలు తరిమేసి ఆ పిల్లోని ఆసుపత్రికి తీసుకుపోతే చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. ఆ చిన్నారిని కళ్ళ ముందు చనిపోయినటువంటి చిన్నారిని, ఆ గాయాలతో చనిపోయినటువంటి చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటే ఆ బాధ వర్ణాతీతం. ఇలాంటి అంబర్పేటలో కూడా గతంలో జరిగిన చిన్నపిల్లల మీద దాడి చేసిన ఘటనలు ఇలా అనేక రకం. ఒక్క రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉన్నాయి. ఆ వీధి కుక్కల దాడుల్లో కోట్లకు పైగా మరి వాటి బారిన పడ్డటువంటి సంఖ్య ఉంది. వారికి రెబీస్ వ్యాధి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల, దేశం మొత్తం కూడా. చాలామంది అంటుంటారు ఇప్పుడు వీధి కుక్కలకు ఇంట్లో కుక్కలకు చాలా తేడా ఉంటుంది, వీధి కుక్కలకు రోగాలు ఉంటాయి కానీ ఇంట్లో కుక్కలకు ఉండవని చెప్పి. ఏ కుక్కలైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుక్క కాటు వల్ల చెప్పాం కదా మనం, కుక్క కాటు వల్ల చనిపోవడం కాదు, భయపడి కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కుక్క కాటు వల్ల 19 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. రెబిస్ కానీ, క్షయ కానీ, మెదడువ్యాపు కానీ, బర్డ్ ఫ్లూ కానీ, ఆంథ్రాక్స్ కానీ, ఇలా అనేక రకాల రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కుక్కల వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల విషయంలో వీధిలో కుక్కలు ఉంటే వాటి విషయంలో కొంచెం అవగాహన కల్పించాలి. ఒకవేళ వీధి కుక్కలు ఉంటే కనుక ఏదైనా పని మీద కిరాణా అనుకో, పాలకో, దేనికో దానికి పిల్లలు పంపిస్తారు చాలామంది. అలా పంపించకుండా మీరే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ కుక్కలు ఎక్కువగా ఉంటే కనుక వాటి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనుకుంటే కనుక మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి వీటికి సంబంధించి చెప్తే వాళ్ళు అక్కడికి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కన్నా తల్లిదండ్రులు కొంచెం పిల్లలకు అవగాహన కల్పించాలి. వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏంది ప్రభుత్వాలది ఏముంది, వచ్చిన తర్వాత ఏదో ఎక్స్గ్రేసియా ఇస్తామని చెప్పి తప్పించుకుంటారు కానీ మన పిల్లలు మన నష్టాన్ని వాళ్ళు పూడ్చలేరు. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రభుత్వం అయితే దాడులు జరిగిన తర్వాత సమీక్ష సమావేశాలు పెట్టి ఈ దాడులు జరగడం దురదృష్టకరం, ఆ కుటుంబానికి ఒక 20 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. వీటికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఈ వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, సో వాటి వివరాలు సేకరించాలి. వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తీసుకుపోవాలి. ఒకవేళ వాటికి పిల్లలు పుట్టకుండా చూసుకోవాలి. రెబీస్ వ్యాధి ఉంటే కనుక వాటి చికిత్స చేయాలి. వీటికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఈ కుక్క కాటుకు బలైనటువంటి వారు ఎవరైతే ఉంటే వారి వివరాలు సేకరించి వాళ్ళకు చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలి. అక్కడ కాలనీలలోకి అధికారులు వచ్చి మరి అక్కడ కాలనీవాసులకు ఈ వీధి కుక్కలపైన అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేయాలి. చేస్తేనే వీటి నిర్మూలన సాధ్యమవుతుంది. నష్టం జరిగిన తర్వాత వచ్చి హడావిడి చేసి మళ్ళీ తర్వాత మానేసేటువంటి ప్రయత్నం చేస్తే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇంతమంది చిన్నారులు ఎక్కువగా కుక్కల దాడిలో చిన్నారులే బలైపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నువ్వు వచ్చే 10 లక్షలో 20 లక్షలో కోటి రూపాయలు ఇస్తే వాళ్ళ బాధను, వాళ్ళ కన్నీటిని వాళ్ళ కన్నీటి బాధను తీర్చలేవు. అవి వాళ్ళ ప్రేమను తిరిగి తీసుకురాలేము మనం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పూర్తి బాధ్యత తీసుకొని వీటిపైన అవగాహన కల్పిస్తే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కుక్కల విషయంలో తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మన చిన్నారులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి వాటిపైన అవగాహన పెంచుకోండి. కుక్కల వల్ల వచ్చేటువంటి వ్యాధులపైన అవగాహన పెంచుకోండి. కాబట్టి వీలైనంతగా మన ఇంట్లో పెంపుడు కుక్కలైనా సరే వాటికి రెగ్యులర్గా రెబీస్కి సంబంధించినటువంటి ఇంజక్షన్లు కూడా వేయించండి. పిల్లలకు దూరంగా ఉంచండి. ఇంట్లో పెంపుడు కుక్కలైనా సరే
ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏమనదిలే అని చాలామంది అంటుంటారు. ఆ కుక్క ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అది కరవకపోయినా కూడా దీనికి భయపడి కొంతమంది ఇప్పుడు ఆమె ఇది ఫుడ్ డెలివరీ బాయ్ భయపడి కింద పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రాణం పోయిన తర్వాత తిరిగి తీసుకురాలేం కదా, చిన్న నిర్లక్ష్యం అది. ఏమనదిలే అని చెప్పి మనం వదిలేస్తే ఆ రకంగా జరిగే అవకాశం ఉంటుంది. మన పిల్లలు కంపౌండ్లో ఆడుకుంటున్నారు, ఎక్కడ పోతారు అని చెప్పి మనం వదిలేస్తాం. మన పిల్లలు మన వీధిలోనే ఉండాలి, మన ఇంటి ముందు రోడ్ పైన ఉండాలని మనం వదిలేస్తాం. కానీ కరెక్ట్ కాదు, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన పిల్లలు మన ఇంటి ముందు ఆడుకుంటున్నా కూడా ఆ వీధిలో ఉన్న కుక్కలు ఆ దారిలో వచ్చి ఎగబడి ఇప్పుడు ఆ పిల్లలు విహాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటాయి, జరుగుతాయి. అందుకే ఇప్పుడు హైకోర్టు కూడా సుమోటోగా ఒక కేసును తీసుకుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పింది. ఖచ్చితంగా ఈ ఎక్స్గ్రేషియా ఇవ్వడం కాదు, దాని పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు, ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాలి. ఈ డేంజరస్ కుక్కల వల్ల మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన పైన ఉంది.